సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారా.
ఒకవేళ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చారా? ఫోన్ చేసి కనుక్కుంటే. గుడ్ మార్నింగ్ స్పైస్ జెట్. మే ఐ హెల్ప్ యూ? ఫ్లైట్ నెంబర్ 3102 నిన్న ఉదయం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్కి వాసుదేవ్ అనే వ్యక్తి టికెట్ క్యాన్సిల్ చేశారా? 1 మినిట్ మేడం, చెక్ చేసి చెప్తాను. అవును మేడం, వారం రోజుల ముందే అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేశారు, కానీ 2 క్యాన్సిల్ చేశారు మేడం. లేదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. వాసుదేవ్ గారు ముంబై ఫ్లైట్కి వెళ్లారు, మళ్ళీ ఫ్లైట్లోనే హైదరాబాద్కి వచ్చారు. అలాంటిది టికెట్స్ ఎలా క్యాన్సిల్ చేస్తారు? లేదు మేడం, కన్ఫర్మ్గా టికెట్స్ క్యాన్సిల్ చేసినట్లు మా డేటాలో ఉంది. ప్లీజ్ సార్, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. క్లియర్గా చెక్ చేసే చెప్తున్నాను మేడం, ఎటువంటి పొరపాటు లేదు. ఎయిర్పోర్ట్లో ఉన్నారని ఈయన చాలా క్లియర్గా నాతో ఫోన్లో చెప్పారు. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు ప్రతిదీ చెప్పారు. అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి? అంటే నా భర్త నాతో అబద్ధం చెప్పారా? రంగయ్య, రంగయ్య, ఏంటమ్మగారు? నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. మన ఇంట్లో ఎవరో 3వ వ్యక్తి ఉన్నారని నాకు తెలుసు. ఆ వ్యక్తి నీకు కూడా తెలుసు. ఆ 3వ వ్యక్తి ఎవరు? నాకేం తెలుసు అమ్మగారు? అబద్ధం చెప్పొద్దు రంగయ్య. నీకు తెలుసని నాకు అనిపిస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టే నా జీవితం ఆధారపడుంది. నిజం చెప్పు రంగయ్య. నిజంగా నాకు తెలియదు అమ్మగారు. నిన్నెవరో తల మీద కొట్టినప్పుడు నువ్వే చెప్పావు, మన ఇంట్లో నిజంగానే ఎవరో 3వ వ్యక్తి ఉన్నారని అన్నావు. ఈ ఇంటి ఉప్పు తిన్నావన్న విశ్వాసం ఉంటే దాచిపెట్టుకున్న నిజం చెప్పు. మీ ఉప్పు తింటున్నాను కాబట్టి చెప్పలేకపోతున్నానమ్మా. ఏం చెప్తున్నావు రంగయ్య? బాబుగారంటే నాకు గౌరవం, మీరంటే అభిమానం. అందుకే చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. అది ఈ ఇంట్లో ఉన్న 3వ వ్యక్తి ఎవరో కాదమ్మా, బాబుగారే. నిజం చెప్పు రంగయ్య. నేను నిజమే చెప్తున్నానమ్మా. ఎంత ధైర్యం ఉంటే అయ్యగారు ఇంట్లోనే ఉన్నారని అబద్ధం చెప్తా? ఊరు వెళ్తున్నానని ఇంట్లో ఉండాల్సిన అవసరం ఆయనకేంటి? అమ్మగారు, మీరు కొట్టినా నరికి పోగులు పెట్టినా నేను చెప్పేది నిజమమ్మా. బాబుగారు ముంబై వెళ్ళలేదమ్మా, ఈ ఇంట్లోనే నీడలా ఉన్నారమ్మా. రంగయ్య, నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా? నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నానమ్మా, నిజమే చెప్తున్నానమ్మా. అమ్మగారు, దయచేసి బాబుగారిని తప్పుగా అనుకోకండమ్మా. మీకు అభయాస్తంలా ఈ ఇంట్లో ఉన్నారే తప్ప బాబుగారికి మరో ఉద్దేశం కాదమ్మా. మీరంటే బాబుగారికి విపరీతమైన ప్రేమ, అపరిమితమైన నమ్మకం అమ్మా. మీ మీద ఎటువంటి అనుమానం లేదమ్మా. ఉన్న అనుమానం వల్ల ఆ రామ్గారి మీదే. ఏం చెప్తున్నావు రంగయ్య? రామ్గారికి మీ మీద ఏదో చెడు అభిప్రాయం ఉందని బాబుగారి అభిప్రాయం అమ్మా. అది తెలుసుకోవడానికే ముంబై వెళ్ళానని చెప్పి ఇంట్లోనే ఉన్నారమ్మా.
అమ్మగారు దయచేసి బాబుగారి గురించి తప్పుగా అనుకోకండమ్మా. ఆయన గారు చాలా మంచివారు. ఆయన ఏం చేసినా మీ మీద ప్రేమతో చేశారే తప్ప మరో ఉద్దేశంతో కాదమ్మా. మనసులో ఏం పెట్టుకోకండమ్మా. చెప్పండి మావయ్య. అల్లుడు, నిన్ను చూస్తా ఉంటే మనసులో ఏదో పెట్టుకొని బాధపడతా ఉండావనిపిస్తోంది. మేమంతా ఉండగా నువ్విట్ట బాధపడటమేందల్లుడు? సమస్య ఏందో మాతో చెప్పు, మేం పరిష్కరిస్తాం కదా. నా చెల్లెల గురించి తప్ప నాకు వేరే బాధే ఉంటుంది మావయ్య. తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే ఏవో అడ్డంకులు వస్తున్నాయి. అదే నాకు పెద్ద సమస్య అయింది. ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాను. పెద్దవాడిగా చెబుతున్నాను, తప్పుగా అనుకో మా కల్లుడు. కోడల పిల్ల కళ్యాణం అంటేనే భయపడతా ఉండాది. ఒక సంబంధం చూస్తే అనుమానంతో నిందెచ్చిపోయినారు. మరొక సంబంధం తెస్తే పెళ్లి చూపులకు వస్తూ యాక్సిడెంట్లో చనిపోయినారు. ఈ పరిస్థితుల్లో పెళ్ళంటే కోడల పిల్ల టెన్షన్ పడిపోతుంది. ఇప్పట్లో ఆలోచన వద్దులే అల్లుడు. ఏంది పెనిమిటి? పెండ్లి కాకపోతే ఎంత ప్రమాదం ఉండదో నీకు తెలియట్లా? ప్రమాదం ఏంటి అత్తయ్య? అల్లుడు, కోడలి పిల్లకి గతం గుర్తులేదు గనక దేవుని ప్రేమించిన విషయం గుర్తులే. ఒకవేళ గుర్తొచ్చి మళ్ళీ దేవు కోసం ఎవరిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా పెద్ద సమస్య వచ్చి పడతాది. గతంలో ఈ విషయం గురించి నువ్వెంత టెన్షన్ పడుండావో తెలుసుగా. ఈలోపే ఒక సంబంధం చూసి కోడల పిల్లకి కళ్యాణం జరిపిస్తే పెనివిటి పిల్లల బంధం అడ్డుపడైనా దేవు జోలికి ఎల్లకుండా ఉంటాది. రేయ్, నువ్వొచ్చినావేంద్రా? పో. మమ్మీ, ఒక్క నిమిషం నన్ను మాట్లాడి. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఈ విషయంతో నీకు సంబంధంలే. 2 రోజులుండి పొమ్మని చెప్పిరాగా. పో. ఏంటి మమ్మీ నువ్వు బావతో మాట్లాడి? నిత్యాన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉండదు. బావా, ఆ రామ్తో సంబంధం అంటగట్టడం వల్ల నువ్వు నిత్య ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నిప్పుకు కూడా పాపాన్ని అంటగట్టి నిందలు వేసే సమాజం మనది. నిత్య గురించి, తన క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు బావా. నన్ను నమ్ము, నేను ఇంతకు ముందులా లేను. నిత్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నాతో పెళ్లి జరిపించు బావా. అల్లుడు, నువ్వు కోడలి పిల్లకి ఎవరితోనైనా కళ్యాణం జరిపించు, కానీ ఈ వెధవతో మాత్రం వద్దు. ఏంది ఇంద్రాణి,
తల్లి అయ్యుండి బిడ్డ గురించి అట్లా మాట్లాడతావేంది? అల్లుడు ఏమనుకుంటాడు? అయినా నిత్యని మన బిడ్డ చేసుకుంటే తప్పేందంట? నాకు నా బిడ్డ కంటే మా అన్న కుటుంబ పరువే ముఖ్యం. మమ్మీ, మావయ్య కుటుంబం అన్నా బావా నిత్య అన్న నాకు ఇష్టం. నిత్యని పెళ్లి చేసుకుని వాళ్ళ గౌరవాన్ని తప్పకుండా కాపాడతాను. నోర్మై! అత్తయ్య, నేను ఏ సంబంధం తీసుకొచ్చినా నా చెల్లెలు అపార్థం చేసుకుంటుంది. నేను నా చెల్లెలు కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ మీరు వచ్చారు. మావయ్య రుద్ర మాట్లాడిన దాంట్లో నాకేం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే వాడు పరిస్థితిని అర్థం చేసుకొని నా చెల్లిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను ఒకసారి ఈ విషయం గురించి నిత్యతో మాట్లాడతాను. మీనమ్మా, 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 మీనమ్మా ఎక్కడున్నావు? మీనమ్మా, మీనమ్మా, ఎక్కడికెళ్ళావు మీనమ్మా? ఎంత పిలిచినా పలకట్లేదు. ఏంటి మీనమ్మా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? ఆ, ఏం లేదండి. నాకు చాలా సంతోషంగా ఉంది మీనమ్మా. ఇన్ని రోజులు మన మనసులో దగ్గరగా ఉన్న తన్నులు దూరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు తనువులు కూడా దగ్గరయ్యి మనం ఒక్కటయ్యాం. రాత్రి నుంచి మన జీవితాల్లో నిండి ఉన్న చీకటి తొలగిపోయి వెలుగొచ్చింది. నిన్నటి రోజు నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది మీనమ్మా. నా గత చేదు జ్ఞాపకాలను రాత్రి వదిలేసి సరికొత్త భవిష్యత్తుతో ఈరోజు ఉద్యమంలోకి అడుగు పెట్టాను. నాకు తెలిసి నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు కదా మీనమ్మా? మీనమ్మా, వేడివేడిగా ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వా? అలాగేనండి.
మీనమ్మకేమైంది? ఏదో ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఏమై ఉంటుంది?